ఇదొకటి ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏందంటే పానీపూరి పవర్. ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి జీఎస్టీ నోటీసుల జారీ. తమిళనాడులో ఘటన. సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్, జోకులు. 40 లక్షల పరిమితి దాటితే జీఎస్టీ వర్తింపు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక తమిళనాడులో ఒక పానీపూరి వ్యాపారికి అయితే జీఎస్టీ అయితే నోటీసులు పంపించింది. ఎందుకు అంటే ఒక పానీపూరి వ్యాపారి ఏదైతే ఇప్పుడు ఈ యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాతకి, ఈ ఫోన్పేలు యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాతకి ప్రతిదీ కూడా ఆన్లైన్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పానీపూరి వ్యాపారికి అయితే జీఎస్టీ నోటీసులు అయితే పంపించింది. ఎందుకు పంపించిందని మనం కనుక గమనిస్తే, ఆయన ఒకే సంవత్సరంలో 40 లక్షలకు పైగా లావాదేవీలు తన యూపీఐ ద్వారా చేశారు. అంటే ఒక చిన్న వ్యాపారి ఒక సంవత్సరంలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు చేశారు. అందుకే ఈ జీఎస్టీ అయితే నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి దీని కంటిన్యూషన్ కూడా చూద్దాం మనం ఒకసారి. మామూలుగా డిజిటల్ విక్రేతలు దాదాపు ఒక సంవత్సరంలో 1,40,00,000 రెవెన్యూ పరిమితిని దాటేస్తున్నాయి. కాబట్టి ఈ 40 లక్షలు దాటిన వారికి జీఎస్టీ ఎందుకు 40 లక్షలు దాటింది? నిజంగానే ఆయనకు లావాదేవీలు జరిగాయా, లేదా వేరే ఏమైనా ఈ యొక్క అకౌంట్ యూజ్ చేసుకుని వేరే రకమైన ఇతర సంబంధిత లావాదేవీలు జరిగాయా అనేది మనకు తెలియదు. కానీ 40 లక్షలు అయితే యూపీఐ ద్వారానైతే లావాదేవీలు జరిగాయి. ఒక సాధారణ ఒక చిన్న కొట్టు, ఒక పానీపూరి బండి నడుపుకునే వ్యక్తి ఒక సంవత్సరంలో 40 లక్షల పైన లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అంతగానం బిజినెస్ జరిగిందా లేదా అన్న కోణంలో కూడా జీఎస్టీ అయితే విచారించేటువంటి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి ఎంత మేరకు వారికి ట్యాక్స్ పడుతుంది ఏందనేది మాత్రం మనం గమనించాల్సి. ఏదేమైనా ప్రస్తుతం ఒక పానీపూరి వ్యాపారం మాత్రం ఒక్క సంవత్సరంలో 40 లక్షల రూపాయల వ్యాపారం చేశాడు అన్న వార్త మాత్రం ఒక హల్చల్గా సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నటువంటి పరిస్థితి.